తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తాం. యువకులతో విద్యావంతులతో పార్టీ రీకన్స్ట్రక్ట్ చేస్తామన్న సీఎం. చిప్పుచుకునే ధోరణితో ఉండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని స్వాగతిస్తున్నారు. ఏపీ ఆస్తులను జగన్ తెలంగాణకు అప్పగించారన్న సిపిఐ నారాయణ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు. ప్రజావేదికను కూల్చడం, ప్రభుత్వం కట్టిన నిర్మాణాలను తొలగించడం తప్పే. తెలుసో తెలియకో చేసిన తప్పుకు ప్రజలు కక్ష కట్టి ఓడించారన్న ధర్మశ్రీ. రేపు విజయవాడకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. వైఎస్ఆర్ జయంతి వేడుకలకు హాజరు కానున్న రేవంత్, పలువురు మంత్రులు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పెద్దల మంతనాలు. నేడు సీఎం రేవంత్ తో భేటీ కానున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే. 3-4 రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్. ఏపీలో రేపటి నుంచి అమల్లోకి ఉచిత ఇసుక విధానం. వినియోగదారుడిదే ఇసుక లోడింగ్, ప్రయాణ ఖర్చులు. తమ ఆధార్, ఇతర ధృవీకరణ పత్రాలను చూపితే ఇసుక ఉచితం. వినియోగదారుడి నుంచి డిజిటల్ పేమెంట్కు మాత్రమే అనుమతి. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇండోర్ షటిల్ కోర్టు కూల్చివేత. రాత్రికి రాత్రి నేలమట్టం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. 2013లో ఇండోర్ స్టేడియం నిర్మాణం. చిత్తూరు జిల్లా గుడిపాలలో ఏటీఎంలో చోరీ. 2 ఏటీఎం మెషిన్లలో దొంగతనం. ఒక మెషిన్లో 13 లక్షలు, మరో మెషిన్లో 12,09,000. ఆదిలాబాద్ జిల్లా జైనద్లోని తర్నం బ్రిడ్జ్ వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు. రోడ్డుపై నుంచి వెళ్తున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం. కాల్పుల మోతతో దద్దరిల్లిన జమ్మూ కాశ్మీర్. కుల్గాం జిల్లాలో 2 వేర్వేరు ఎన్కౌంటర్లు. 6 ఉగ్రవాదులను మట్టుబెట్టిన బలగాలు. ఉగ్రవాదుల కాల్పుల్లో 2 జవాన్ల మరణం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు పోటెత్తిన భక్తులు. జగన్నాథుని రథయాత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు. నదుల వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు. ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర. వర్షం కారణంగా నిన్న తాత్కాలిక బ్రేక్. స్థిరంగా బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 73,800. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 67,650. కిలో వెండి ధర 99,300. తెలంగాణకు ఇవాళ రేపు భారీ వర్ష సూచన. వానతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. తిరుమలలో ఎల్లుండి శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం. ఎల్లుండి 16న శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.